వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కోల్కతాలోని ఆర్జీ కార్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలి ఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతుంటే మహిళలపై నేరాలు ఘోరాలకు సంబంధించి 151 మంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది. అందులో పశ్చిమ బెంగాల్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ అధిక మంది నేతలు ఈ తరహా కేసులు ఎదుర్కొంటున్నట్టు వెల్లడించింది. 2019 నుంచి 2024 మధ్య ఎన్నికల కమిషన్ కు ఎంపీలు ఎమ్మెల్యేలు సమర్పించిన 4809 అఫిడవిట్లలో 4693ను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించినట్లు ఏడీఆర్ పేర్కొంది. 16 మంది ఎంపీలు 135 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు పాల్పడిన కేసులను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. మహిళలపై నేరాలకు పాల్పడిన ఎమ్మెల్యేలు ఎంపీలు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచే 25 మంది ఉన్నారని తెలిపింది. తర్వాత స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి 21 మంది, ఒడిశా నుంచి 17 మంది ఉన్నారని పేర్కొంది. 16 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు లైంగిక దాడి కేసులు ఎదుర్కొంటున్నారని, వీరిపై నేరాలు రుజువైతే 10 ఏళ్లు లేదా జీవిత కారాగారం పడే అవకాశం ఉందని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. అత్యధికంగా 54 మంది బీజేపీ నేతలు ఈ కేసులు ఎదుర్కొంటుండగా 24 మంది కాంగ్రెస్ నేతలు ఉండడం గమనార్హం. వీరిపై కేసులకు సంబంధించి ఫాస్ట్ ట్రాక్ విచారణ జరగాలని ఏడీఆర్ కోరింది. అలాగే ఈ నేరాలు ఎదుర్కొంటున్న నేతలను దూరం పెట్టాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.